రే, నా టవల్ యూజ్ చేయడానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చారు? మ్యామ్, నా దగ్గర ఒక టవలే ఉంది, దాన్ని కట్టుకుని వచ్చాను. ఈ టవల్ లోపలుంది. సరే తలస్నానం చేశాను కదా అని దీన్ని యూజ్ చేసుకున్నాను మ్యామ్. ఇది మీ టవల్ అని తెలియదు మ్యామ్. ఫూల్, ఇది నా రూమ్, నా బాత్రూమ్, నా టవల్ కుంటే ఇంక ఎవరి టవల్ ఉంటుంది? మరేదిగా దాన్ని ఊతికి ఐరన్ చేసి పెట్టు, అర్థమైందా? చేస్తాను. నాన్నా, నాన్నా, జాగ్రత్త. నాన్నా, మీతో కొంచెం మాట్లాడాలి నాన్నా. చెప్పమ్మా. మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకున్నాను. నేను సంతోషంగా ఉన్నాను. సరే, మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఆస్తి నాకెప్పుడు రాసిస్తారు నాన్నా? అడ్వకేట్తో మాట్లాడారా? లేదమ్మా, మాట్లాడాలి. దానికెందుకు ఇంత తొందరపడుతున్నావు నువ్వు? ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు? మీరు చెప్పిన వెంటనే నేను పెళ్లి చేసుకున్నాను, అందుకు రీజన్ కూడా చెప్పేశాను. ఇప్పుడు నాకంటూ ఒక జీవితాన్ని మొదలు పెట్టాలి కదా. నువ్వు చెప్పేది నాకు బాగా అర్థమవుతోందమ్మా. నువ్వు విజయ్ ఇప్పటివరకు భార్యాభర్తల్లానే ఉన్నారు. మీరు ఫ్యామిలీగా మారిపోయారంటే నా ఆస్తంతా మీ ఇద్దరికి ఇచ్చేసి నేను ప్రశాంతంగా చేరుకుంటాను కదా. అర్థం కావడం లేదే. నేను విజయ్ ఫ్యామిలీ కదా నాన్న. అలా కాదమ్మా, మీకంటూ ఒక బిడ్డ పుడితేనే మీరు ఒక కుటుంబంగా మారతారు, అంటే ఒక ఫ్యామిలీగా. ఇప్పుడు మీరు న్యూ మ్యారీడ్ కపుల్స్. నాన్న, అదంతా నా వల్ల కుదరదు. కుదరదా? మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఆ తర్వాత ఒక వారసుడు. ఇదేనమ్మా కరెక్టు. నాన్న, లేదు, నాకు బేబీ ఇప్పుడు వద్దు నాన్న. ఎందుకొద్దు? ఇదే నీకు కరెక్ట్ అయిన వయసు. ఇప్పుడు నువ్వు పిల్లల్ని కంటేనే ఫ్యూచర్లో నువ్వు పిల్లల్ని బాగా చూసుకోగలవు. ఓ గాడ్, నాన్న ప్లీజ్ అండర్స్టాండ్. మేమిప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నేను కొన్ని రోజులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, అండ్ విజయ్ కూడా అదే అనుకుంటున్నాడు. బట్ నేను చెప్పినట్టు చేస్తే నా ఆస్తంతా నీకే దక్కుతుందమ్మా. నో నాన్న ప్లీజ్. నోమా, ఇకపై దీని గురించి మాట్లాడడం వేస్ట్. నేను కాస్త రెస్ట్ తీసుకోవాలి, ప్లీజ్. మనం ఒక ప్లాన్ వేస్తే మా నాన్న ఇంకో ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన సరిగ్గానే అంటున్నారు కదా. ఏంటి సరే, ఏంటి సరే? నటించడానికి వచ్చిన వాడితో కాపురం చేసి బిడ్డను కనమంటావా? హేయ్, నేను అలా అన్నట్లేదే. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పింది కరెక్టే కదా. నువ్వు కూడా ఇలా అంటున్నావేంటి? కాదే, తండ్రులందరూ ఇలాగే ఉంటారు. ఈ టెన్షన్లో మా నాన్న వేరే అనవసరంగా ప్లాన్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. ఇంకో ఐడియానా? త్వరగా ఏదైనా ఐడియా చెప్పవే, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇక్కడ జరుగుతుందంతా యాక్టింగ్ అని విజయ్కి తెలిస్తే అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఆ విషయం తెలియకుండా మా నాన్న వేరే నన్ను టార్చర్ పెడుతున్నారు. ఉండవే, ఆలోచిస్తాను. ప్రతిదానికి కంగారే నీకు. మేడం, ఇదంతా యాక్టింగా? అయ్యో, అది ఏం లేదు విజయ్, ఒకసారి ఇటు రండి, మాట్లాడుకుందాం. ఇకపై ఈ విషయంలో ఇంకేం మాట్లాడతారు మ్యామ్? నాకు బాగా అర్థమైంది. అయితే ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నన్ను నటించడానికి తీసుకొచ్చారు కదా. అదేమిటంటే విజయ్, ఇలా చూడు, నేనేం చెప్తున్నానంటే ఇక ఈ విషయంలో చెప్పడానికి ఏముంది మ్యామ్? ఏముంది? నాకు ఇంతప్పటి నుంచి నటనంటే ఇష్టం మ్యామ్. నా కుటుంబానికి నేను డబ్బులు ఇస్తేనే గడుస్తుంది. అందుకే మీరు చెప్పిన ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఇదొక అబద్ధపు క్యారెక్టర్ అని ఇప్పుడే కదా నాకు అర్థమైంది. విజయ్, కూల్ కూల్. నాకు తెలిసిన ఒక ఆయన సినిమా తీస్తున్నారు. అందులో ఖచ్చితంగా నీకొక రోల్ ఇప్పిస్తాను. ఇలాగే మ్యామ్. సినిమాలో అందరూ అందరినీ మోసం చేస్తున్నారు. నేను ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి చేసింది చాలు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి పోతాను. కానీ ఒక్క విషయం మ్యామ్, నేను గొప్ప యాక్టర్ అవుతానని మా వాళ్ళందరూ నమ్మారు. ఇప్పుడు మీ ఇద్దరు వల్ల అంతా నాశనం అయిపోయింది. ఏది నాశనం కాలేదు. ఇదే విధంగా నేను చెప్పినట్టు నువ్వు నటిస్తే నీ జీవితంలో చూడలేనంత డబ్బుని నేనే నీకిస్తాను. అయితే డబ్బులిచ్చి నన్ను కొనేయాలని చూస్తున్నారా? మేడం, నాకు సినిమా అంటే ప్రాణం, తెలుసుకోండి. నా టాలెంట్ని నలుగురికి చూపించాలనుకుంటున్నా.
డబ్బు నాకు ఓ విషయమే కాదు మేడం. ఏయ్, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఇక్కడంతా డబ్బే. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు. ఎస్, మనీ ఈజ్ పవర్. ఆ పవర్ మన చేతిలో ఉంటే ఇక్కడ దేన్నైనా మార్చొచ్చు. ఆ డబ్బు మాత్రం నా చేతిలో ఉంటే రేవతి డైరెక్ట్ చేయడానికి నేను ప్రొడ్యూస్ చేస్తాను. మనం చెప్పిన అబద్ధం నిజంగా కూడా మార్చు కదా. అందుకోసం నేను నటించి మోసం చేయాలా? రేయ్, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ని మర్చిపోయావా? ఇకపై మేము చెప్పినట్టుగా నటించావంటే డబ్బుకి డబ్బు వస్తుంది, సినిమాలో ఛాన్స్ దొరుకుతుంది. నన్ను నమ్ము. ఇలా చూడు, నువ్వు ఆలోచించి చెప్పడానికి టైం లేదు. సే ఎస్ ఆర్ నో. ఏమిటి? ఎస్. నాన్న, నేను మీరు చెప్పినట్టుగా బిడ్డను కందామని నిర్ణయించుకున్నాను నాన్న. అలాగా? చాలా సంతోషం అమ్మా. అంతా మీ సంతోషం కోసమే నాన్న. మీరు చెప్పిందంతా ఆలోచించాను, నాకు కరెక్ట్ అనిపించింది. ఇప్పటికైనా నా కూతురు నా మాట ఏంటో మొదలుపెట్టింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాన్న, నేను మీ కూతురు నాన్న. ఎప్పుడు మీ మాటే నేను వింటాను. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? సరే నాన్న, మీరు ఆస్తినెప్పుడు నా పేరున మార్చి రాయబోతున్నారు? ఏమంటున్నావమ్మా? అవునన్నా, మీరేగా అన్నారు బిడ్డల కంటే ఆస్తంతా నా పేరున రాసిస్తానని. అవునమ్మా, అన్నాను. అందుకు మీరు ముందు బిడ్డని కనాలి కదా. అదేనన్నా, మీరు రాసిస్తే అంతా అదే జరుగుతుంది. ఏంటమ్మా ఇది, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఉందే? అటువంటిదేమీ లేదు నాన్న. నాకు కావాల్సిందే నాకు దొరికితే మీ కూతురు ఎలాంతా ఉండాలని మీరు కోరుకున్నారు అవన్నీ మీ కళ్ళ ముందే జరుగుతాయి. అదెలా జరుగుతుందమ్మా? రేపే మన కంపెనీ ఆస్తంతా నీ పేరు మీద రాసిచ్చేస్తాను. ఎలా మీరిద్దరు వెంటనే నాకు బిడ్డని కనివ్వగలరు? మీరిద్దరు కలిసి పెద్ద డ్రామా ఆడుతున్నారు. ఏంటి, అర్థం కాలేదా? నన్నంత ఈజీగా మోసం చేయాలని అనుకుంటున్నావా? నాన్న, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు నాన్న. నటించడానికి వచ్చిన వాడితో ఎలా నువ్వు బిడ్డను కనిస్తావని అడుగుతున్నాను. అయ్యా, ఏమైందయ్యా? కొంచెం కోపం తగ్గించుకుని మాట్లాడండి. ఇలా చూడండి, నేను మా నాన్న మాట్లాడుకుంటున్నా, మీరు బయటకు వెళ్ళండి. ఏంటి, ఇంకా నువ్వు నాతో ఏం మాట్లాడదలుచుకున్నావు? నువ్వు ఏం మాట్లాడబోతున్నావు అన్న విషయం రాధకు కూడా తెలుసు. ఏంటి, అర్థం కాలేదా? ఇలా చూడు, ఒక కన్న తండ్రిని ఎలా మోసం చేయకూడదో అంతకన్నా ఎక్కువగా మోసం చేశావు. నువ్వు నటిస్తున్నావని ఇక్కడెవరికి తెలియకూడదు. ఆ రోజు అది చూసి నాకు ఒక చిన్న అనుమానం మాత్రమే వచ్చింది. కానీ ఇంకొక రోజు అవునే, సూపర్గా యాక్ట్ చేస్తున్నాడే. ఇదంతా నా కళ్ళతో చూసి నా చెవులతో విన్న తర్వాతే నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాతే రాధతో ఈ విషయం గురించి చెప్పాను. కానీ రాధ నీకోసం నాతో గొడవ పడింది. సరే, ఇంత తెలిసిన నీకు ఇంకొక విషయం తెలుసా? ఆ కుర్రాడు నటించడానికి వచ్చాడని నాకెప్పుడో తెలుసు. నేను ఆ కుర్రాడితోనే అడిగాను. పాపం, ఆ కుర్రాడు ఒక అమాయకుడు. వాడు పడుతున్న ఇబ్బంది నువ్వు యూజ్ చేసుకుని వాడికి నువ్వు ద్రోహం చేశావు. ఆ కుర్రాడితో నేను మాట్లాడిన తర్వాత వాడు నీకోసం నటించడం లేదు,
నా కోసం నటించాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈరోజు ఉదయం నుంచి వాడు ఇంట్లో ఉండున్నాడు కదా. నువ్వు వాడిని మోసం చేసిన పాపానికి వాడికి ఏమి ఇవ్వాలో అది వాడికి ఇచ్చి పంపించేశాను. చెప్పు, నువ్వు చేసిందంత కరెక్టేనా? అది మాట్లాడుకో. ఆస్తి కోసం, డబ్బు కోసం నిన్ను కన్న తండ్రినే మోసం చేసి చీట్ చేశావు. మీ నాన్న చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి ఇంకొక పెళ్లి చేసుకోకుండా ఎంత ఆశగా నిన్ను పెంచానో తెలుసా? నాకొచ్చే కోపానికి. అవునా, నేను చీట్ చేశాను, కానీ నాకు అది తప్పుగా అనిపించలేదు నాన్న. ప్రతిసారి డబ్బు కోసం మీ ముందుకు వచ్చినప్పుడు నాకెంత అవమానంగా అనిపించిందో నాకు మాత్రమే తెలుసు. ఇన్ని కంపెనీలు, ఇంత ఆస్తి ఉండి ఏం ప్రయోజనం? నాకుంటూ ఏముంది? అందుకే ఇలా చేశాను. అందుకని ఇంత పెద్ద తప్పు చేసి మామూలుగా మాట్లాడుతున్నావేంటి? అవును పాపా, నేను ఇలా చేయడానికి కారణం ఎవరు? మీరే. అయ్యో, పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేని నాకు నువ్వు పెళ్లి చేసుకుంటేనే నీ పేరును ఆస్తి రాసిస్తానని చెప్పింది మీరే కదా. అందుకే నేను అంత పెద్ద డ్రామా చేశాను. ఓ, అయితే నువ్వు చేసింది కరెక్ట్ అంటావా? అదంతా నాకు తెలియదు నాన్న. పాపా, నాకు డబ్బు కావాలి. మీరు చెప్పినట్టు నా పేరున ఆస్తి రాసిస్తారా లేదా? నువ్వు నన్ను చీట్ చేసావు కాబట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నో, ఒకే ఒక కూతుర్ని కని అది చచ్చే వయసులో ఇంత ఆస్తి పెట్టుకుని ఏం చేయబోతున్నారు? అమ్మా, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? ఆస్తి ఇవ్వనని మీరు ఇలా మొండికేస్తే నా ప్రాణం తీస్తున్నారేంటి? పాపా, అమ్మా, ఒక్కగానొక్క కూతురు అని నువ్వే నా మాట వినట్లేదు కదమ్మా. నా కష్టాన్ని ఎవరితో చెప్పుకోను. అయితే మీ వల్ల కాదు కదా. ఇక ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను. నేను వెళ్తున్నా. ఏంటయ్యా మీరు? పాప అలిగి వెళ్ళిపోతోంది. ఏంటయ్యా ఇలా చేశారు? పాపా, పాపా ఆగమ్మా. అమ్మా ఆగమ్మా. నిత్యమ్మా, నిత్యమ్మా ఆగమ్మా. అమ్మమ్మ, నా మాట వినమ్మా. ఇల్లొదిలి వెళ్ళకమ్మా. నాన్నగారు ఏదో తెలియక మాట్లాడారమ్మా. లోపలికి రామ్మా. మర్యాదగా నా నుంచి చేతియండి, లేదంటే అసహ్యంగా తిట్టేస్తాను. అమ్మా, నీకు అనుకూలంగానే కదా మాట్లాడాను. నాన్నతో కలిసి మీరు ఇలా చేశారు కదా. నాన్నగారికి అర్థం కాలేదమ్మా. చూడమ్మా, నాన్నగారితో అర్థమయ్యేలా చెప్తాను. రామ్మా, రామ్మా. ఇంతకు మించి మాట్లాడడానికి ఏముంది? ఆయనకంతా అర్థం అవుతోంది. ఇంతకు మించి ఇంట్లో ఒక్క నిమిషం ఉన్నా అది నాకే అసహ్యం. ఈ కంపెనీ, ఈ ఆస్తులు ఇవన్నీ నా పేరుని ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. నిత్యమ్మా, అనవసరంగా నన్ను అడ్డుకోకండి. అంతే. వెళ్ళదమ్మా. నిత్యమ్మా, నిత్యమ్మా, నిత్యమ్మా ఆగమ్మా. నిత్యమ్మా ఆగమ్మా. నిత్య, ఏమైంది? ఇంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్, ఇది మా ఫ్యామిలీ ఇష్యూ. మీరు అనవసరంగా ఇంటర్ఫియర్ అవ్వకండి. నిత్య, తెలిసే మాట్లాడుతున్నారా? నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని. రాధా, మీరైనా ఏమైందో చెప్పండి. డాక్టర్, అదేంటంటే పాపేమో కోపంతో అది సార్, నిత్య, నేను ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్గా కాదు, ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్గా అనుకుని చెప్తున్నాను. నిత్య, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు తెలుసా? మీరే చెప్పండి డాక్టర్. తను ఇలా చేసిన తర్వాత ఎలా ఒక తండ్రిగా తను చెప్పే మాటలు నేను వినగలను? కరెక్టే, కానీ మీ మీద కూడా తప్పుంది సార్. మీరే మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేశారు కదా. తను వెంటనే మ్యారేజ్ చేసుకుంటేనే మీ కంపెనీ ప్రాపర్టీ అంతా తన పేరుకి రాసిస్తానని చెప్పారు. ఇది తప్పే కదా సార్? అలా కాదు డాక్టర్, నా తర్వాతంతా తనకే కదా. కానీ ఒక తండ్రిగా నేను జీవించని జీవితాన్ని నా కూతురు జీవించాలని అనుకున్నాను. ఇది తప్ప? చెప్పండి డాక్టర్. మీరు చెప్తున్నది తప్పు కాదు, నిత్య అంటున్నది తప్పు కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మన చుట్టూరా ఉన్న సొసైటీ. మీరేమంటున్నారు డాక్టర్? ఎస్, నిజమే చెప్తున్నాను సార్. ఈ కాలం పిల్లలు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు, చెప్పకుండా పెళ్లి చేసుకుని కూడా జీవిస్తున్నారు. ఈ కాలంలో పేరెంట్స్ కొన్ని విషయాలు చెప్పొచ్చు, కానీ పిల్లల్ని ఫోర్స్ చేయకూడదు. ఈ విషయమే నేను చెప్తున్నాను. ఇంతవరకు నా చిన్న చిన్న ఖర్చులకి కూడా నన్ను ఆయన దగ్గర అడుక్కునేలా చేసి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఆయనే. అందుకని నువ్వు చేసింది ఫోర్జరీ. తండ్రి కూతురు ఈ విషయం గురించి మాట్లాడుకుని మీరే ఒక నిర్ణయానికి రండి. సార్,
సార్ అయ్యా ఏమైంది? అయ్యా ఏమైంది డాక్టర్? సార్ అయ్యా నా వల్ల కావట్లేదు డాక్టర్. రాధా త్వరగా నీళ్లు తీసుకురండి. అలాగేనమ్మా. కాస్త ఉండండి. ఇదిగోండి డాక్టర్. సార్ తాగండి సార్, మెల్లగా. అయ్యగారు ఇప్పుడు పర్వాలేదా? ఓకే, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు డాక్టర్. తను ఎప్పుడు ఇష్టపడితే అప్పుడే పెళ్లి చేసుకుని ఉండే డాక్టర్. నేను ఇప్పుడే నా ప్రాపర్టీ అంతా తనకే రాసిచ్చేస్తాను డాక్టర్. నా తర్వాత అంతా తనకే కదా. నాకు నా కూతురు సంతోషంగా ఉండడమే ముఖ్యం డాక్టర్. కొన్ని విషయాలు మనం కూర్చొని మాట్లాడుకోవడమే మంచిది. ఇకపైనైనా ఏ విషయానికి తొందరపడకండి. హా. ఓకే. ఇప్పుడొచ్చిన గుండె నొప్పి వల్ల మీకు పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గా తీసుకోండి. అనవసరంగా టెన్షన్ పడకండి, లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నిత్య, ఈ ఆస్తంతా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ పేరుకొస్తుంది. కానీ అప్పుడు నీ పేరుకు వెనకాలన్న మీ నాన్నగారి పేరు మాత్రం ఉంటుంది. బట్ మీ నాన్న నీతో పాటు ఉండరు. అందువల్ల ఆయన బతుకున్న ఈ కొద్ది రోజులకి ఆయనకి నచ్చినట్టు ఉండడంలో నీకే ప్రాబ్లమూ లేదు కదా. ఆయన నీ తండ్రి, ఆయన కోసం చేయడానికి ప్రయత్నించు. నువ్వు తెలివైన దానివి, అందువల్ల నువ్వే అంతా అర్థం చేసుకుంటావనుకుంటాను. అడ్వకేట్ గారు, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా నా కూతురు పేరుకి అన్నీ మార్చేసేయండి. మీరు ఎక్కడ సైన్ చేయమని చెప్తారో నేను అక్కడ సైన్ చేసేస్తాను. ఫార్మాలిటీస్ అన్నీ త్వరగా పూర్తి చేయండి సార్. థ్యాంక్ యూ సార్, ఉంటాను. పాపా పాపా వద్దమ్మా. నిత్యమ్మా, నిత్యమ్మా. నాన్న, సారీ నాన్న. నువ్వు నా బంగారం అమ్మా. నేను ఈ విధంగా ప్రవర్తించడం మీకు కష్టంగా ఉండుంటుంది కదా. నేను ఇక మీదట ఇలా చేయను నాన్న. ఐఎమ్ సారీ. పర్వాలేదమ్మా.